అంటే మన శాస్త్రంలో ఒక శ్లోకం ఉంటుంది మనకి, ఎత్ర ఎత్ర రఘునాథ కీర్తనం తత్ర తత్ర కృతం మస్తకాంజలి బాష్పవారి పరిపూర్ణాలోచనం మారుతిం నమత రాక్షసాంతకం. అంటే ఇప్పుడు సపోజ్ వెంకటేశ్వర స్వామి ఎక్కడ ఉంటాడు అంటే సింపుల్ గా తిరుపతిలో అని చెప్పేస్తాం మనం. అదే విధంగా శివుడు ఎక్కడ ఉంటాడు అని అంటే అరుణాచలమో కాశీ అని కొన్ని ప్లేసెస్ చెప్తాం మనం. అదే హనుమంతుడి విషయానికి వచ్చేసరికి మనకి హనుమంతుడు ఎక్కడ ఉన్నారు అంటే ఎక్కడెక్కడైతే రామనామం వినిపిస్తుందో ఎక్కడెక్కడ హనుమంతుడు కళ్ళ నిండా నీళ్లు తెచ్చుకొని కూర్చొని మనం ఎవ్రీ సాటర్డే ప్రే చేస్తాం. శనివారం రోజు హనుమంతుడు పుట్టిండు. సో ఈ మంగళవారం అయిపోతుంది అంటే ఒకరోజు సీతాదేవి ఏమనుకుంటుందంటే హనుమంతునికి భోజనం పెడదామని. కాబట్టి మంగళవారం రోజు హనుమంతునికి ఎవరైతే ఉపాసన చేస్తారో సనకాదులు, బ్రహ్మాదులు, ఈశ్వరుడు, నారదులు, సరస్వతి, ఆదిశేషుడు, యమకు, వేరాగి, దిక్పాలకులు, కవులు, పండితులు మొదలగు వారు కూడా నీ గురించి నీ కీర్తి గురించి చెప్పలేరయ్యా. ఇంద్రునికి ఉన్న 10,000 బలాలతోటి హనుమంతుని యొక్క చిటికన వేలుకున్న బలంతో సమానం. అది హనుమంతుని యొక్క పవర్. ఇప్పుడు నన్ను ఏ అస్త్రం ఏం చేయలేదు రావణాసుడు. హనుమంతుడు ఏమంటాడు అంటే సింపుల్ గా ఒక్క వెపన్ కూడా ఏం అవసరం లేదు, కానీ నా గుడ్డలతో చంపేస్తాను నిన్ను అని అంటాడు. నువ్వు కాదు 10,000 మంది రావణాసులని ఒక కీటకం పురుగులాగా తొక్కేస్తా అంటాడు. మా ధర్మంకి ఏమన్నా అవుతుంది అంటే ఒక్కటే వర్డ్, జై శ్రీరామ్. మొత్తం దేశాన్ని ఏకం చేస్తాడు. మన గ్రంథాలలో ఎక్కడ ఒక లైన్ కూడా ఉండదు, అరే ఫలానా మతాన్ని ఇది చేయరి అని ఒక లైన్ కూడా ఉండదు. ఇతర మతాలలో మనం చూస్తాము విగ్రహాధారణ చేసేటోళ్ళని కొట్టి చంపండి ఇవన్నీ చూస్తాము, కానీ మన మతం మాత్రం ఒకటే చెప్తుంది, సర్వే జన సుఖినో భవంతు. మంచి అసలు ఏముంటుంది అసలు? జై హనుమాన్ సాగర, జై కపిషులో జాగర అంటే జ్ఞాన సాగరుడైన హనుమంత, ఓ హనుమంత నీకు జయము, ఉల్లోకమును ప్రకాశింపజేయు ఓ కపీశ్వర నీకు జయము అంటున్నాం. ఈ పంచముఖి హనుమాన్ అంటే రుద్ర 5 జ్యోతులు ఉంటాయి. ఈ 5 జ్యోతులని ఒకటేసారి ఫైట్ చేస్తావు అని అంటే నా మోచేతులతో గుద్ది చెప్పేస్తాడు, నా అరికాళ్ళ కింద పెట్టి నలిమేస్తా అంటాడు, నా చిక్కలు ఉన్నాయి కదా ఈ చిక్కలలో పట్టుకొని నువ్వు నేను పౌడర్ చేసేస్తానంటాడు. నాగిన తిక్కలు వేసింది అని అనుకో చెట్లని లేవట్టేస్తా, నేను చెట్ల కొమ్మలతోటి నరికి చంపేస్తా అంటాడు, కొండలని పిండి వేస్తా మీద పోస్తానంటాడు. సో నన్ను ఆపగలిగే శక్తి ఏది లేదని చెప్తాడు. నాకు రాముని చూపిస్తావా, నాకు హనుమంతుని చూపిస్తావా అని అంటాడు. ఎంత స్పీడ్ గా పోయి ఉంటే అంత రీచ్ అయ్యి అక్కడికి వెళ్ళి వస్తాడు. ఆయన పోయే స్పీడ్కి రావణాసుని కూట వేడలు తగ్గిపోతే అట్లా కొండ లేవట్టేసుకొని వచ్చేస్తాడు. ఈ పాడ్కాస్ట్ కనుక చాగంటి గారు చూస్తే కామెంట్ చేస్తే పక్కా చాగంటి గారు నేను తీసుకొని వస్తాను నెక్స్ట్.